హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. బండ్ల ప్రాజెక్టు సంబంధించి ఒక సాంగ్ మాంటేజెస్ షూట్ చేస్తూ ఉన్నాము. సో మీరు నిన్న నాకు తెలిసి మేకింగ్ వీడియోస్ ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ఎప్పుడో ఏ అర్ధరాత్రి మీకు రిలీజ్ చేశాను వీడియోస్ అన్నీ, అంతే కదా? అర్ధరాత్రి అనుకుంటా ఆల్మోస్ట్ నేను రిలీజ్ చేశాను. లేకపోతే మార్నింగ్ అయినా చూసుంటారు మీరు. సో బ్లాక్స్, ఎక్స్ట్రాడినరీ బ్లాక్స్ ఉన్నాయి సో మా సరౌండింగ్స్లో. సో అలా అవుట్డోర్ వస్తే ఏదో కిక్ ఉంటుంది. సో మంచిగా వంటలు గంటలు ఒక పక్క చేస్తూ ఉంటారు, ఏదో పెళ్లి విందులాగా ఉంటుంది అనమాట ఇటు వస్తే. సో దాంట్లో పాటు ఈరోజు ఏంటంటే ఆ, ఈ వంటలకు సంబంధించి పర్మనెంట్గా ఒక సెటప్ ఉండాలనే ఉద్దేశంతో ఆ పాత్రలు అవి ఇవి అని మొత్తం కొనేసాము. కుందన్ ఎక్కడ? కుందన్ అక్కడే ఉన్నాడు. రమణ, నువ్వు సిగరెట్ తాగుతుంటరా? రా రా. ఓకే, రైట్. మా ఇస్మాయిల్ వెళ్ళి ఆ పాత్రలు అన్నీ పట్టుకొస్తారు. సో ఇవన్నీ కొనేసాం నైట్. నిన్న ఏం చేశారంటే వీళ్ళు మా టీం అంతా రెంట్కి తెచ్చారు ఏకంగా ఆ గిన్నెలు అవి ఇవి. అది ఎందుకు నాకు నచ్చలేదు. సరే, ఇంకా మన పర్మనెంట్గా మన రూల్ ప్రకారం పర్మనెంట్గా ఉండాలని పెట్టు ఇవన్నీ. మా కుందన్ అడిగాడు ఏమేం కావాలి అంటే మొత్తం సెటప్ అంతా అడిగాడు అనమాట. బయటికి దేన్ని ఈ దగ్గర దగ్గర ఒక 4000 వరకు అయ్యాయి ఇవి. అంతా మొత్తం ఈసీనే భరించింది ఇవన్నీ. పర్మనెంట్గా సెటప్ ఉండాలని ఇంకా పెట్టేశాము. 4000 రూపీస్ ఇవన్నీ. ఇది రెండు, ఇది కర్రీ కనుకుంటా, ఇది రైస్కి, ఇవి రైస్ వడ్డించడానికి గరిటెలు. మొత్తం ఒక 4000 వరకు, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3440 రూపీస్ అయిందనమాట ఇవి. సో ఎనీహౌ మనకు మన సొంత పాత్రలు వచ్చేసాయి. వీళ్ళకు బిందాస్ అనమాట. ఎస్పెషల్లీ కుందన్కి హ్యాపీ అనమాట. దాంట్లో వంట చేయొచ్చు, చలి పడితే దాంట్లో కూర్చోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నిద్ర వస్తే దాంట్లో పడుకోవచ్చు, నీళ్ళుగా పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎనీహౌ సో మొత్తానికి ఒక్కొక్కటి ఈసీకి అన్నీ పర్మనెంట్ అయిపోతున్నాయి. సో ఒక పాత్రలు వస్తున్నాయి, ఒక 2 మనకు కెమెరా కిట్లు ఉన్నాయి. సో ఒక పర్మనెంట్ టీం ఉంది మనకు. సో మంచిగా నిన్న రైటర్స్ను మన టీంలోనే, అంటే బాగా టాలెంట్ ఉన్న ఆనంద్ లాంటి మన సర్ఫరాజ్ కావచ్చు, మన రాహుల్ కావచ్చు, వీళ్ళను ఒక టీం లాగా రెడీ చేసి ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఎక్కడ ఈగో ప్రాబ్లమ్స్ ఉండవు, మంచిగా చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇట్లా ఎక్కడికక్కడ వర్క్స్ అన్నీ మొత్తం అంతా స్ట్రాంగ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఒక మేనేజ్మెంట్ అంతా మా రాకీ ఎప్పుడు చూసుకుంటూనే ఉంటాడు టోటల్గా. అండ్ దాని తర్వాత మిగతా ఈ వంటలు, మనం ఏం వంట చేయాలి, అంటే ఏం వండి పెట్టాలి, ఎట్లా ఏంటి అనేది మా కుందన్ ఎలాగో చూస్తుంటాడు. సో తన మేనేజ్మెంట్ తనది, రాకీ మేనేజ్మెంట్ రాకీది, స్క్రిప్టింగ్ అంతా ఆనంద్ అండ్ టీములు చూసుకుంటుంటారు. సో మిగతా మా లేడీ ఆర్టిస్టులు వీళ్ళు యాజ్ యూజువల్గా వీళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. ఇట్లా ఒక ఓవరాల్గా ఏ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా కూడా ఒక పర్మనెంట్ సెటప్ ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఈ మొత్తం ఈ అంత ఎక్విప్మెంట్ రావడానికి మనకు ఒక సొంత కారు ఒకటి ప్లాన్ చేసాం, మీకు తెలుసు ఆల్రెడీ. సో ఓ 2 లక్షలు దానికి పెట్టేసి అలా వదిలేసామన్నమాట. మెల్లమెల్లగా ఈసీని ఇంకా 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 డెవలప్ చేసుకుంటూ వెళ్తే, ఈ ఫస్ట్లో స్టార్టింగ్లో మీకు తెలుసు గండా ప్రాజెక్టులు ఏవీ లేవు. ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి. ఓపిక్గా ఉండి అన్నీ చేసుకుంటూ పోతే రిజల్ట్ అదే వస్తుంది. సో ఇది ఎప్పుడు అవుతుందిలే, ఇవి అవుతుందా చేస్తుందా అని అనుకునే వాళ్ళు ఏం చేశారు, ఈరోజు ఎక్కడెక్కడో ఉన్నారు పల్లెటూళ్ళలో. ఏం చేయలేం కదా, నేను ఆగలేను కదా, ముందుకు వెళ్తూనే ఉంటాం. సో ఇప్పుడు నాకు ఒకటే లోటు ఏంటంటే మా రత్న గారు, మా సాయి రాకుండా ఉండడం అనేది ఒక లోటు ఉంది. సో వాళ్ళు వీలైనంత త్వరగా రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసీలోకి చెత్తతో పాటు చాలా మంచి మనుషులు వస్తారు, ఏ కల్మషం లేని మనుషులు వస్తారు. అలా కల్మషం లేని మనుషుల్లో రత్న గారు, సాయి అనమాట. వాళ్ళు లేని లోటు అయితే నాకు చాలా, అంటే ప్రతి నాకు వీలున్నప్పుడల్లా నేను చెబుతూనే ఉన్నాను. వాళ్ళతో ఒక ఎమోషన్ బాండింగ్ ఏర్పడింది. వాళ్ళు లేని లోటు నాకు బాగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు కూడా వస్తే అంటే నాకు ఒక పండగలాగా ఉంటుంది. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఏదేమైనా కూడా ఈసీ రోజు రోజుకి డెవలప్ అవుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ రిలీజ్ ప్రాజెక్ట్ మీకు తెలుసు, క్రేజీ సీఎం అని చెప్పేసి ఒక వర్కింగ్ టైటిల్ అది. ఇప్పుడు వర్కింగ్ టైటిల్ అది, దాని టైటిల్ మారుస్తున్నాము. సో త్వరలో ఆ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా మళ్ళీ చేస్తాం, మీకు తెలిసిన టైటిలే మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తాం. సో ఎనీహౌ మిగతా విషయాలని మా ఆనంద్ అండ్ టీమ్ డిస్కస్ చేస్తారు, రాఖీ అండ్ టీమ్. సో ఆనంద్కి ఇస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. బండ్లా మూవీకి సంబంధించి మాంటేజ్ సాంగ్ నిన్న అనుకున్నట్టుగా ఒక 11 సీన్లు చేయడం జరిగింది.
దాని కంటిన్యూషన్లో ఈరోజు ఇంకొక 15 సీన్ల వరకు చేయాలనుకుంటున్నాం స్ట్రాంగ్గా, చాలా బాగా ఉన్న. రెండు ఇప్పటి వరకు మార్నింగ్ 2 అయిపోయినాయి, ఇంకా 13 సీన్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఉన్న లొకేషన్ వాడుకొని చాలా బాగా చేయాలనుకుంటున్నాం. చూసారుగా మా ఈజీ సినిమా ఎంత స్ట్రాంగ్గా బిల్డప్ అవుతుందో. మాకు కావాల్సినటువంటి వంట సామాగ్రి కానీ, ఒక వెహికల్ కానీ, కెమెరా సెటప్ కానీ, వర్కింగ్ టీం అంటే స్క్రిప్ట్ టీం ఒకటి మేనేజ్ చేయడానికి, తర్వాత కుకింగ్ చేయడానికి రకరకాల టీంలన్నీ మేము రెడీ అయి ఉన్నాం. చాలా స్ట్రాంగ్గా బిల్డప్ కావడం జరిగింది ఇప్పటివరకు. సో భవిష్యత్తులో ఇంకా బెటర్గా, ఇంకా మంచి మంచి మూవీస్ జీరో బడ్జెట్లోనే కమర్షియల్ మూవీస్ కంటే బెటర్గా చేసే విధంగా మేము తయారు చేసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇంకా ఎక్కడైనా ఉండి మేము రాలేము, మాకెవడు అవకాశం ఇస్తలేడు అనుకునే వాళ్ళు ఉండి అంటే వెంటనే వచ్చేసేయాలి. చూస్తున్నారుగా మీరు, కంటిన్యూషన్గా దీనికి కొనసాగినట్టే అంటే మంచి మంచి అవకాశాలు వస్తాయి. టెక్నీషియన్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నంత ఆపర్చునిటీ బయట ఎక్కడా లేదు, ఉండదు, ఉండకూడదు, ఎక్కడ లేదంత. ఇంకా ఇక్కడ ఉన్నది, ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. అదేవిధంగా ఆర్టిస్ట్ కావాలనుకుంటే ఏదో చిన్న చిన్న పాత్రతోటి కానీ, లేకుంటే చూసుకుంటా కానీ చేస్తూ ఉంటే నెక్స్ట్ తర్వాత వచ్చే ప్రాజెక్టులన్నిట్లలో మంచి మంచి రోల్స్ పడే అవకాశం ఉన్నది. సో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటా నెక్స్ట్ ఇంకెంత బాగా చేయొచ్చు అనే విధంగా మేము తయారైనాం. సో ఇంకా మీరు ఎక్కడన్నా ఉండి లాంగ్లో ఉండి నేను రావాలనుకుంటున్నా అనుకునే వాళ్ళు మాత్రం ఈజీ సినిమాకు కమ్యూనికేట్ కండి. టర్మ్స్ అండ్ కండిషన్లో మీరు కూడా రండి, బెటర్గా చేయొచ్చు. సో ఈరోజు అయితే మేము మళ్ళీ బయటి లొకేషన్కి వచ్చినాము. ఈ లొకేషన్లో ఈరోజు మధ్యాహ్నం కూడా మళ్ళీ సేమ్ లంచ్ చేస్తాం. ఈరోజు చికెన్ తోటి చేసుకుంటాం. సో ఫుల్ ఎంజాయ్ ఉంటుంది, చూస్తూనే ఉండండి ఈజీ సినిమా. చాలామందికి చికెన్తో అంటుంటే నోరు ఊడుతూ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. వీళ్ళు బాగా సెటిల్ అయిపోయారు, మంచిగా గండా రిలీజ్ చేసుకున్నారు, ఇంక సినిమాల మీద సినిమాలు చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. పర్మనెంట్ టీమ్ సెట్ అయిపోయింది, ఇంకా వీళ్ళకి తిరుగు లేకుండా వెళ్ళిపోతున్నారని అనుకుంటూ ఉంటారు. సో మీరు కూడా మా ఫ్యామిలీకి రావచ్చు, ఇక్కడ ఎవరు రాకూడదని రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. రావాలనుకుంటే హ్యాపీగా రావచ్చు. కాకపోతే మీకు ఈగో గట్రా ఏదైనా ఉంటే ఇంట్లో అటక మీద పెట్టేసి రండి. ఈగో కుదరదు ఇక్కడ. ఫ్రెండ్లీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఏ టెన్షన్స్ ఉండవు. కూల్గా రావాలి, వర్క్ చేసుకోవాలి, వెళ్ళిపోతుండాలి. సో మా లండన్ స్టార్ లాగా హ్యాపీగా మంచిగా అటు ఇటు పోతూ మళ్ళీ పొట్టలోకి వేసుకుంటూ తిరుగుతూ చేస్తూ ఇంత బాగా ఉండాలన్నమాట. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎస్పెషల్లీ క్రేజీ సీఎం నుంచి అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. బండ్ల ప్రాజెక్టు అది ఇంకా ఒక పెద్ద ఫ్యామిలీ లాగా, నాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది అనే ఒక నమ్మకాన్ని నాకు క్రియేట్ చేసింది బండ్ల. సో ఎనీహౌ ఈ ఫ్యామిలీ నాతోనే ఉంటుంది, కలకాలం ఉండాలి, అందరం డెవలప్ అవ్వాలి, అది నేను కోరుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ డిస్కషన్ వచ్చేసి మా రాఖీతో మొదలెడదాం. థ్యాంక్ యూ సార్. నిన్న కంటిన్యూషన్గా ఇవాళ సాంగ్ షూట్ చేస్తున్నాం, అది చాలా బాగా వస్తున్నాయి. ఇంకా ఇవాళ 13 సీన్స్ వరకు ఇంకా చేయడానికి ఉన్నాం, అది ఫుల్ ఎనర్జీగా చేస్తాము. ఇవాళ ఆఫ్టర్నూన్ టైం మంచిగా చికెన్ కర్రీతో ఇక ఎగ్జైటింగ్ ఉంది, నోరు ఉడుతుంది. మళ్ళా మా కుందను ఎట్లైనా బాగా పర్ఫెక్ట్గా చేస్తాడు. పాత్ర కూడా పర్మనెంట్ అయిపోయినాయి, మేము పర్మనెంట్ అయిపోయినాం. ఇంకా పర్మనెంట్ కావాలి కూడా వచ్చి పర్మనెంట్ అవ్వండి. కొన్ని పప్పు బ్యాచ్లు ఉంటాయి వెనక గురించి ఈసీ అలా ఈసీ అని, అట్లా నమ్మి ఆగిపోయిన వాళ్ళు ఒక్కరోజు వచ్చి చూడండి, దాని తర్వాత మీ డిసిజన్ తీసుకోండి. అంత ఫ్రీడమ్ ఉంటుంది, అంత ఫ్యామిలీగా ఉంటాం. ఇక్కడ చాలామంది స్టార్స్ కూడా ఎగురుతారు. ఇప్పుడు లండన్ స్టార్ వచ్చాడు, తర్వాత బర్నింగ్ స్టార్ వచ్చాడు, ఇంకెన్ని స్టార్లు వస్తారు మాకు కూడా తెలియదు. ఈ 2 ప్రాజెక్ట్ అయిపోయి అందరు స్టార్లు అయిపోయి కూర్చుంటాం ఇక్కడ. మీరు కూడా ఆ స్టార్ని కూడా ఎంజాయ్ చేయాలంటే లైవ్ వచ్చి ఎంజాయ్ చేయండి, అది కూడా టర్మ్స్ అండ్ కండిషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ పాత్రగా మేము కూడా పర్మనెంట్ అయిపోయినాం. థ్యాంక్ యూ సార్. రాఖీ అంటున్నాడు ఈ పాత్రల్లో కూడా మేము ఎప్పుడు పాత్రలు చేస్తూ ఉంటామని. సో అది మ్యాటర్. సత్యరెడ్డి గారు మాట్లాడు. సత్యరెడ్డి గారు నాన్ వెజ్ తినకుండా ఎప్పుడు వెజిటేరియన్ తింటా కూర్చున్నాడు. కాదు, సత్యరెడ్డి గారికి కొంచెం వంకాయ కూర పెట్టు అంటావా? సత్యరెడ్డి గారికి మెల్లగా అలవాటు చేయొచ్చుగా. సిగరెట్ అలవాటు చేశారు, పౌడర్ అలవాటు చేశారు. ఇవన్నీ షూట్లోనే ఫ్రెండ్స్ ఊరు సరదాగా అంటున్నాము. సిగరెట్ తాగడం ఇవన్నీ ఆ క్యారెక్టర్ సంబంధించి సిగరెట్ తాగుతుంటారు. మందు ఇవి కూడా అంతే, కూల్ డ్రింక్ వేసి తాగుతుండగా అట్లా సరదాగా అంటున్నాము. సత్యరెడ్డి గారు బాగా కలిసిపోయారు ఫ్యామిలీలో. సో నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను సత్యరెడ్డి గారి గురించి. ఆయన ఫోటోలు చూసినప్పుడు ఈ క్యాండిడేట్ ఉండే రకం కాదు అని ఫిక్స్ అయ్యి నేను రెస్పాన్స్ కూడా అవ్వలేదు తనకి.
అంటే ఆల్రెడీ ఏవో కొన్ని ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు. ఈ ఇండస్ట్రీ పర్సన్ మనకు మన కండిషన్స్కి తను వర్కౌట్ కాదని చెప్పేసి వదిలేశాను నేను. ఫ్లోలో వస్తుంటాయి కదా ఫోటోలో, వదిలేశాను నేను. కానీ అగైన్ అండ్ అగైన్ మరలా సార్ 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 అంటూనే ఉన్నారు. ఏంటి అని చెప్పేసి మళ్ళీ నేను కమ్యూనికేషన్లోకి వెళ్తే అప్పుడు తెలిసింది, ఆహా కాదు, నేను అనుకున్నది వేరు, ఈ పర్సనాలిటీ వేరు అని చెప్పేసి అర్థమైంది. తర్వాత ఎంటర్ అయిపోయారు. సో వచ్చిన రోజు నుంచి డే 1 నుంచి ఈ రోజు వరకు అదే కమిట్మెంట్తో ఉన్నారు సతిరెడ్డి గారు. ఆ కమిట్మెంటే కావాలి. యాక్టింగ్ ఇవన్నీ తర్వాత వస్తాయి, టాలెంట్ తర్వాత. ముందు టైం మెయింటెనెన్స్, కమిట్మెంట్ ఇవి కావాలి. బిహేవియర్, క్యారెక్టర్ బిహేవియర్ ఇవి కావాల్సి ఉంటుంది. అవి ఉంటేనే ఇండస్ట్రీలో డెవలప్ అవడానికి సోర్స్ ఉంటుంది. ఎనీహౌ ఒక మంచి ఫ్యామిలీని నాకు ఇండస్ట్రీ ఇచ్చింది, సినిమా ఇండస్ట్రీనే ఇచ్చింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని అనకపోతే ఇంత పెద్ద ఫ్యామిలీ నాకు క్రియేట్ అయ్యేది కాదు 100%. సో నేను ఎప్పుడు చాలా అదృష్టవంతాన్ని ఫీల్ అవుతూ ఉంటాను నేను. సో అలాంటి ఫ్యామిలీ నాకు ఇచ్చినందుకు ఇండస్ట్రీకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. సో ఇండస్ట్రీకి నేను చాలా ఇవ్వాలి, చాలా ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. మీరు ఎక్స్పెక్ట్ చేయనన్ని ప్రాజెక్టులు ఇస్తాను. సో మీరు ఎక్స్పెక్ట్ చేయనంతమంది స్టార్స్ని ఇస్తాను. బర్నింగ్ స్టారు, లండన్ స్టారు, ఇంకా రకరకాల స్టార్లు కూడా మీ దగ్గరికి వస్తారు. వీళ్ళని స్టేజ్ మీద కూడా ఇదే సరదాగా స్టేజ్ మీద కూడా ఇన్వైట్ చేస్తా. నేను ఇంతవరకు గండాలు ఎక్కడ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయలేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను నేను మాట్లాడను, డిస్కషన్ అనవసరం అది. ఎందుకంటే ఆ టైంలో నేను ఏం చేయాలో నాకు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను అంతే. నేను స్టేజ్ మీద పిలవలేదంటే వాళ్ళకి అర్హత లేనట్లే. అర్హత లేదు ఎందుకు అంటే ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవచ్చు ఎందుకు అర్హత లేదు అనేది. సో దానివల్లే స్టేజ్ మీద రాలేకపోయి ఉంటారు చాలామంది. నాకు తెలిసి గండా ప్రాజెక్ట్లో ఒక చక్రవర్తి గారిని మాత్రమే ప్రెస్కి నేను ఇంట్రడ్యూస్ చేశాను, మిగతా వాళ్ళని ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదు. సో రీజన్స్ 100 రకాలు ఉన్నాయి, పక్కకు పెట్టండి. కానీ ఈ ఫ్యామిలీలో చాలామందిని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను మరి. సో ఆ టైంకి అదే పరిస్థితిలో ఉంటారా లేకపోతే మళ్ళీ ఒకరిద్దరు మిగులుతారా అంటే నేనేం చేయలేను దానికి. ఎందుకంటే ఇలాగే ఇంతే స్ట్రాంగ్గా ఉండి కూడా సో చాలామంది నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నేను కూడా చేస్తానని చెప్పేసి ఒక టీములు రెడీ చేసుకోవడం, ఆ కథలు చాలా జరిగాయి. సో ఎనీహౌ ఎవరి భవిష్యత్తు వాళ్ళది చేసుకుంటూ వెళ్తుండాలి. ఎవరు ఎలా ఉన్నా ఏం చేసినా కూడా నాతో పాటు నన్ను నమ్మి నడిచే వాళ్ళకి ఎప్పుడు కూడా నేను చేయాల్సింది చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రమణాని దగ్గర 8 ఇయర్స్ నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు. సో తను వచ్చిన తర్వాత కొన్ని వేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈసీకి వచ్చి ఉంటారు. కానీ స్టిల్ ఇప్పటికీ అదే కమిట్మెంట్, అదే డెడికేషన్, అదే బర్నింగ్, అదే ప్యాషన్ అలాగే ఉంటున్నాడు రమణ. ఎంతమంది తిట్టుకున్నా, ఎంతమంది కొట్టుకున్నా, ఏం చేసినా, ఎంతమంది నా దగ్గరికి తీసుకొచ్చి రమణ నెగిటివ్గా మాట్లాడినా కూడా, ఏం చేసినా కూడా రమణ స్టిల్ నాతోనే ఎందుకున్నాడు. తన క్యారెక్టర్ మారలేదు. తను ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. నేను తప్పు చేయలేదంటే చేయలేదన్నా, నేను తప్పు చేయలేదని అంటాడు. సో అంత మంచి క్యారెక్టరేషన్ తనది. సో ఈరోజు ఏంటి, తనకు బిజినెస్ పెట్టించాను, మంచిగా ఒక 2 లక్షల నుంచి 5 లక్షల వరకు తనకి ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇది మీకు ఎవరికి తెలియదు. ఇవి తను హ్యాపీ సెటిల్డ్ అనమాట. ఇంక వేరే పని చేయాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ వెళ్ళి తన పనులు తను చేసుకుంటూ ఉంటాడు. మంచిగా నెల ఇన్కమ్ వస్తుంటుంది. హ్యాపీ ఫ్యామిలీ కదా. తన ఫ్యామిలీని సెటిల్ చేయడానికి నేను నిజంగా కొన్ని నెలలు తన గురించి ఆలోచించాను, నేను రమణ గురించి. సో ఎనీహౌ మొత్తానికి తను సెటిల్ అయ్యాడు. ఇప్పుడు నా దగ్గరే సెటిల్ అయ్యాడు, నేనే దారి చూపించాను. సో మంచిగా ఒక బిజినెస్ పెట్టించేసి తనకు ఏ ఇబ్బంది లేకుండా, అలానే షూట్లకు ఇబ్బంది లేకుండా తనని సెటిల్ చేశాను. ఆ తృప్తి అయితే హ్యాపీగా ఉంది నాకు. అలా మనం నమ్మకంగా వెళ్తూ ఉంటే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా నేను చూస్తూ ఉండను, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏం చేయాలో పర్మనెంట్గా సొల్యూషన్ ఏమి ఇవ్వాలి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. ఒక మంచి ఫ్యామిలీ నాకు తెలిసి ఏంటంటే, ఒక ఫ్యామిలీ అంటే ఈ 10 మంది కలిసి ఒక ఫ్యామిలీ కాదు. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళందరూ కూడా సెటిల్ అవ్వాలి అంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీ కూడా సెటిల్ అయిపోయి నాతో హ్యాపీగా ట్రావెల్ అయితే అది మంచిగా మనకు ఈసీ బాగా బిల్డ్ అవుతున్నట్టు. సో ఆ పనులు చేసుకుంటూ వెళ్దాం. చాలా విషయాలు డిస్కస్ చేస్తాను. నాతో పర్మనెంట్గా ఉండే వాళ్ళతో నేను చాలా విషయాలు డిస్కస్ చేస్తాను. సో అందరం పర్మనెంట్గా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి, ఇదే అల్టిమేట్ గోల్ అందరికీ. సో ఆ ప్రాసెస్లోనే వెళ్తూ ఉందాం. అండ్ బండ్ల విషయానికి వస్తే అగైన్ మా సర్పంచ్ వీళ్ళందరూ కొంచెం లేట్గా వచ్చారు. సో లేట్గా ఎందుకు వచ్చారో చెప్తాను. వీడియో రన్నింగ్ అవుతుంది, చెప్తాను మీకు. అవుట్డోర్ వస్తే జనరల్గా మన రూల్ ప్రకారం ఏంటంటే 6:30, 7కి అంతా ఇటు ఉండాలి, లొకేషన్లో ఉండాలి. వీళ్ళు మంచిగా నేను ఇంకా ఫ్రీడమ్ ఇచ్చానని చెప్పి, నా ఫ్యామిలీనే అని చెప్పేసి ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ ప్యాక్ వేసుకొని ఇంట్లో కూర్చొని మెల్లగా ఇప్పుడు 8:30 అవుతుందా, 9 అవుతుంది దగ్గర దారా. అక్కడ నుంచి స్లో మోషన్లో వచ్చారు ఇప్పుడు. సో ఏదో ఒకటి చెప్తారు అలా, ట్రాఫిక్ సార్
నిన్న బయలుదేరాం సార్, ట్రాఫిక్ సార్, రాత్రి ఎప్పుడో అర్ధరాత్రి బయలుదేరామని చెప్తారు. సో వాళ్ళనే కనుక్కుందాము. ఇప్పుడు వీడియో లైవ్ రన్నింగ్ అవుతుంది కదా, చంపేయాలి వీళ్ళని. టైం మెయింటైన్ చేయాలి, టైం మెయింటెనెన్స్. రైట్, మా లండన్ స్టార్ మహేష్ మాట్లాడతారు. యా ఈరోజు చికెన్ మరి ఏ రేంజ్లో కుమ్మేస్తాడు. చెప్పాలి మరి. ఎన్నిసార్లు పోవాలో కూడా నీకు లండన్ స్టార్ ఇప్పుడు మహేష్ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు సిరి చేయి పెడుతుంది దాంట్లో. టేస్ట్గా ఉంటుంది. ఇక తింటాము, అది బాగా లేకుంటే కూడా తింటాము. ఓకే, మేము తింటాము. మహేష్ మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లండన్ స్టార్ని. రేపు స్టేజ్ మీద కూడా ఇదే చెప్పాలి. ఓకే, చెప్తారు ఎక్కడైనా లండన్ చెప్తారు. స్టార్ అంటే లండన్ లో స్టార్ అయ్యి ఇక్కడికి వచ్చినట్టు అనుకుంటా సార్. లండన్ స్టార్ అంటే దానికి ఒక కలర్ కూడా అదే ఉంది. క్లారిటీ ఇవ్వాలి. దానికి ఒక కథ ఉంది. అసలు విషయం తెలియదు ఎవరికెళ్ళే, చమ్ము పట్టుకునే కథ. ఓకే, చెప్పేస్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లండన్ స్టార్ని. ఎన్నిసార్లు చెప్తావు లండన్ స్టార్ని. ఈరోజు బండ్లలో సాంగ్ షూట్, సెకండ్ డే షూట్కి వచ్చాం. నిన్నైతే చాలా బ్యూటిఫుల్గా మంచి సీన్స్ చేసాం, చాలా బాగా వచ్చినాయి. ఈరోజు కూడా మాంటేజెస్కి సంబంధించి రాహుల్ అన్న అండ్ సర్ఫరాజ్ ఆనంద్ అన్న నిన్న మంచి మాంటేజెస్ ఇచ్చారు. ఈరోజు కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్న అయితే ఎగ్స్ తిన్నాము, కోడిగుడ్లు. ఈరోజు వాళ్ళ మమ్మీని చికెన్ పీసులు తినబోతున్నాం. ఈరోజు మళ్ళీ షిరి చేస్తుందంట. మరి ఈరోజు అంటే రెగ్యులర్గా వంటలు కుందన్ చేస్తాడు. ఈరోజు చిరి చెయ్యి కూడా తగులుతుందంట, మరి చేతులతో చేస్తుంది. ఈసారి మరి డైలీ 3-4 టైమ్స్ వెళ్ళేవాడిని. ఇప్పుడు మరి 6-7 అవుతుందా 10 అవుతుందా మరి తెలియదు. 10 టైమ్స్ వెళ్ళాలా. మరి నిన్న 11 సీన్స్ జరిగినాయి, మరి 11 సార్స్ వెళ్ళాల్సి వస్తుందా ఎట్లా మరి? భయంగా ఉంది కొద్దిగా. ఎట్లయినా పర్లేదు, భయపడకుండా ఫుల్గా తినేస్తా. ఇక టేస్ట్ ఎట్లా ఉండే దాన్ని బట్టి మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు మళ్ళీ ఈవినింగ్ మాట్లాడతాం. థ్యాంక్ యూ. అంటే తక్కువ చికెన్ ఎక్కువ మంది కావాలంటే సిరితో చేయించాలి, కరెక్టే కదా? రెడీ. సో మొత్తానికి ఏంటంటే అందరూ అనుకునేది తెలుసా, ఈ వీడియో చూసి వీళ్ళు తినడానికే షూటింగ్కి వెళ్తున్నారా ఏంట్రా అన్నట్టుంది అన్నమాట పరిస్థితి. వంటలేంటి, గింజలేంటి, చికెన్లేంటి, మటన్లేంటి, గోలేంటి అని చెప్పేసి అట్లా ఇంత సరదాగా ఉంటుంది. లేదండి, ఏదైనా కూడా మేము ఒక ప్లానింగ్ అనుకుంటే షూటే, ఇవి సరదాగా జరుగుతుంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇట్లా వనభోజనాల్లో ఉండాలనేది కాన్సెప్ట్ అనమాట. సో మీరు బయట ఎన్నో బాధ్యతల మీద ఎన్నో వర్క్స్ మీద వచ్చేసి ఉంటారు. వీకెండ్స్ వచ్చే కొద్దీ అంటే రిలాక్సేషన్ మూడ్ ఉండాలి, చాలా సరదాగా ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుంటూ వస్తున్నాం. సో ఎనీహౌ నెక్స్ట్ మా సతిరెడ్డి గారు మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పినట్టు నేను ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటంటే యూట్యూబ్లో సార్ పెట్టిన వీడియో చూశాను. సాధారణంగా నమ్మకపోతే ఎవరినన్నా సరే మనుషులైనా నమ్మాలి, నేను అలాగే నమ్ముతాను. కానీ సార్ చెప్పిన వీడియో, సార్ మాటలను బట్టి, ఆ వీడియో చేసిన ఆ వీడియో మాటలను బట్టి సార్ ఇది బాగా కుదిరి నేను వైజాగ్ ఇక్కడికి రావడానికి కారణం. అలాగే ఈసీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఎక్కడెక్కడ ఉన్నా సరే పర్వాలేదు, మన తెలుగు రాష్ట్రాలు కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా రావచ్చు. నేను కూడా వైజాగ్ నుంచి 700-800 కిలోమీటర్స్ నుంచి వస్తున్నాను. నేను యాక్షన్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈసీకి తప్పనిసరిగా వచ్చి మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. విధాలా ట్రై చేస్తున్నాడు మాట్లాడడానికి సతిరెడ్డి గారు. మధ్యాహ్నం మాట్లాడిద్దాం కొంచెము. సతిరెడ్డి గారు చికెన్ తినరు కదా, రైట్.
మెల్లగా నేర్పండి. మా రాఖీకి ఆ బాధ్యతలు అప్పచెబుదాం. ఇది ఆలుగడ్డే అని చెప్పేసి తినిపియండి అంతే. రైట్, మా ఇస్మాయిల్ మాట్లాడతారు. యా, ఇప్పుడు ఏం మాట్లాడతాను సార్? చికెన్ తిన్నాక మాట్లాడతానంట. రైట్, సర్ప. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న బండ్ల సాంగ్ షూట్కి వచ్చాం కదా, ఒక 11 సీన్స్ వరకు అయ్యాయి. ఈరోజు కూడా కొన్ని అనుకుంటున్నాం మేము, ఒక 20 సీన్స్ వరకు. ఇవి కూడా మంచిగా వస్తాయని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు సింగిల్ టేక్ సీనియర్ ఆర్టిస్ట్ మరి చికెన్ వండుతానే ఉంటుంది, మరి ఎలా ఉంటుందో మరి టేస్ట్. అందరూ వెయిట్ చేస్తున్నారు. అదొకటి నా బాధ అంతా లండన్ స్టార్ గురించే. సాంగ్ ఓకే, థ్యాంక్ యూ. నా ఏసీ ఫ్యామిలీ నాకు వాళ్ళ ప్రేమతోటి ఒక మంచి స్టార్ పేరు పెట్టిర్రు. ఆ పేరుకు నేను న్యాయం చేయాలని చేస్తానని తెలియజేస్తాను. ఏ అంటే ఎవరు వంట చేసినా కూడా తగ్గేట్టుగా కనపడలేదుగా మహేష్. అసలు ఎట్లన్నా ఉండి చికెన్ ముక్క అయితే చాలా అన్నట్టుంది పరిస్థితి. రైట్ సార్, నెక్స్ట్ మా నాయుడు వరకు వద్దాం. నాయుడు. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాంగ్ టుడే షూట్కి వచ్చాము. మేమైతే చాలా ఎంజాయ్ఫుల్గా సాంగ్ చేస్తాము. చాలా కలర్ఫుల్ ఉంటుంది. నేను వచ్చి చాలా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే ఒకటి చెప్పాలి, నేను మొన్న ఒక డెమో చేశా. ఆ డెమోకి ఫుల్ సపోర్ట్. ఎవరైనా కొత్త వాళ్ళు రావాలని అనుకోవడానికి ఎగ్జాంపుల్ నేనే. మొన్న ఒక డెమో చేయడానికి సార్ కానివ్వండి, రమణ సార్ కానివ్వండి, వీళ్ళిద్దరు చేసే సపోర్ట్ వల్లనే నేను ఒకటి చేశా. దాంట్లో తప్పప్పులు తర్వాత సంగతి. కానీ నేను మాత్రం ఇలా చేసుకుంటూ వెళ్ళి మ్యాక్సిమం పెద్ద సినిమా తీసే లెవెల్లో ఎదగాలని నేను చూస్తాను ఒక డైరెక్టర్గా. ఆ ఖచ్చితంగా నేను ఇక్కడ ఉంటానా, ఖచ్చితంగా ఎదుగుతానని ఫుల్ ఫిక్స్ అయిపోయి ఉన్నా. అది మ్యాక్సిమం చూద్దాం తర్వాత ఎట్లా అవుతుందో, మన టాలెంట్ని బట్టి ముందుకెళ్తాం. కానీ నాలాగే ఎవరైనా కసి ఉన్న వాళ్ళు రావాలనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ, యూజ్ చేసుకోవచ్చు సార్. మా లాంటి వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ సార్. రైట్, అట్లా కొత్త ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ హ్యాపీగా రావచ్చు. బయట అవకాశాలు మీరు అనుకున్నంత ఈజీ కాదు. అంటే మనం పెద్ద పెద్ద ప్రొడక్షన్లు చేసేయాలి, పెద్ద పెద్ద హీరోల ప్రొడక్షన్స్లో చేస్తే మనకు ఇమ్మీడియట్ లైమ్ లైట్లోకి వస్తామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, కానీ అంత ఈజీ కాదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఒకటి ఉండాలి. దట్ ఈస్ ఈజీ సినిమా. సో ఓపెన్ సోర్స్లో వచ్చేవాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఈసీలో మెంబర్షిప్ తీసుకుని వచ్చేవాళ్ళు కావచ్చు, కంటిన్యూ ప్రాజెక్టులు అవుతూనే ఉంటాయి. నాన్ స్టాప్ ప్రాజెక్టులు అవుతూనే ఉంటాయి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ ఇక్కడ జరిగేటివన్నీ థియేటర్ మూవీసే ఉంటాయి. సో మా టీంలో ఏమైనా డిస్కస్ చేసుకోవాలి ప్రాజెక్టులు అనుకుంటే వెబ్ సిరీస్ కంటిన్యూ అవుతున్నాయి. మీకు సెటిల్మెంట్ గంగిరెడ్డి అనేది మీకు తెలుసు. త్వరలో అవి రిలీజ్ ప్రాసెస్ కూడా అంతా చేసుకుంటూ వస్తున్నారు టీం అంతా. సో వీలైనంత త్వరగా అవి కూడా రిలీజ్లు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ వెబ్ సిరీస్ అవి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. సో దాని తర్వాత మా ఎమ్మెల్యే నా అంటావా, మా సర్పంచ్ చికెన్ తిన్న తర్వాత మాట్లాడతానంట. చికెన్ టైంలో కూడా మాట్లాడచ్చు నాకు తెలిసి. సర్పంచ్ స్పెషాలిటీ ఏంటంటే మంచి ఊపు ఉన్నప్పుడే మాట్లాడతాడు. అదేనమాట. సడన్గా ఊపిలోకి వచ్చాడు. రైట్, భాగ్య మాట్లాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు బండ్ల ప్రాజెక్టు ఈరోజు షూట్ జరుగుతుందండి. నిన్న కూడా జరిగింది, చాలా బాగా జరిగింది. మంచి మంచి సీన్స్ అయితే చాలా మంచిగా చేశారు. ఈ అమ్మాయి అయితే మా సిరి పాప, మా సార్ గారు, వీళ్ళదే ఉండింది. నిన్న ఈరోజు కూడా వీళ్ళదే సాంగ్స్ సెట్టింగ్ అనమాట. అంటే చాలా బాగా చేస్తున్నారు. కానీ నిన్న మేము వనభోజనాలు చేశాము, చాలా హ్యాపీగా ఎంజాయ్గా చేశాము. వాళ్ళు కావాల్సినంత ఫుడ్ తిన్నారు, ఎగ్స్ కూడా తిన్నారు. ఈరోజు అయితే నిన్న అయితే మేము రోజు డైలీ వీక్లీ వచ్చి పాతర్లు అయితే మేము బాడికి తెచ్చుకునే వాళ్ళం. మా సార్ అయితే మా ఈసీ సినిమాకి మంచిగా మా టీంకి అయితే పాతర్లు కొని ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఏమంటే మేము ఆడవాళ్ళు ఉన్నాం కదా, వాళ్ళ ఇంట్లో మేము కొత్త విలేజ్ల నుంచి వచ్చి ఇక్కడ కాపురాలు చేస్తున్నాం కదా. మరి ఇక్కడ మా పొజిషన్ ఎలా ఉంటుందంటే మేము అంతంత పెద్దవి తీసుకోము, చిన్నవి వాడేవాళ్ళం కదా.
అంటే ఫీల్ అయ్యేవాళ్ళము, అయ్యో మాకు లేవే అనేసి. అయినా ఆ లోటు లేకుండా మా సార్ అయితే ఇప్పుడు తెచ్చేశారండి. మా సార్ గారికి థ్యాంక్స్. అయినా ఇంకా లంచ్ బ్రేక్ తర్వాత మాట్లాడతాం. రైట్. ఇవి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండకూడదు, అందుకే ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోవాలని. నిన్న చూశాను ఇలా స్ట్రగుల్ అంతా అక్కడ పల్లెటూరుకి వెళ్ళి టెంట్ హౌస్ దగ్గర ఇవన్నీ రెంట్కి తీసుకురావడం చేయడం అన్నీ ఎందుకు అవసరం అని చెప్పేసి నేను రాకీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాను. రాకీ ఏం చేస్తారో తెలియదు, ఈవినింగ్ అంతా మొత్తం పర్చేజ్ అయిపోవాలని చెప్పా. పొద్దునకల్లా ఇక్కడ మా ముందు పెట్టేశారు రాకీ. సో దట్ ఈస్ మై టీమ్. ఓకేనా? రైట్. ఫైనల్లీ ఎవరైనా ఉన్నారా? మా సిరి మాట్లాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మా సారు పాత్రలు కొనారనమాట. నన్ను డిస్టర్బ్ చేయకండి. పాత్రలు కొనారు అందరి కోసము. నార్మల్గా మొన్న పాత్రలు దొరకలేదు, అంటే అవుట్డోర్కి వచ్చినప్పుడు పాత్రలు కావాలి కదా వంట చేసుకోవడానికి. సో మొన్న సారు అంటే ఎర్లీ మార్నింగే లేచి వస్తాం కదా, అప్పుడు దొరకలేదు అంటే అయ్యో మనకు నిన్నే బాగున్నాయి, మరి ఎక్కడ తీసుకురావాలి, ఇంత పొద్దున్నే ఎక్కడ తీసుకురావాలి అని అనుకునే వాళ్ళము. అయినా నిన్న పాపము మా ఈజీ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి తెచ్చారు. బట్ ఆ బాధ చూడలేక మా సారు పాత్రలు కొత్తవి కొన్నారు, 4,000 పెట్టారనమాట. చాలా థ్యాంక్స్ సార్ తీసుకున్నందుకు ఈజీ సినిమాకి. సార్ ఇవాళ 30 సీన్స్ చేయాలనుకుంటున్నాం. 30 సీన్స్ చేయాలనుకుంటున్నాం. సో అవన్నీ చేసి తీరుతాం ఈవినింగ్ లోపు. 30 కంటే ఎక్కువే చేస్తాం ఫ్రెండ్స్, నేనున్నా మై హోనా ఫ్రెండ్స్. సో చాలా ఎక్కువ చేసాం అనమాట. నిన్న నాకు తెలిసి 11 చేసినాము. సో ఆ 11 పూర్తయి ఇవాళ అయితే 13 చేయాలనుకుంటున్నాం, చేస్తాం కూడా. సో ఇవాళ కూడా ఇంకా మంచి సీన్స్ సర్ఫరాజ్ అన్న, రాహుల్ అన్న, ఆనంద్ అన్న వీళ్ళందరూ ఇంకా మంచిగా సీన్స్ రాసి ఇవ్వాలి. అవి నేను సారు చేసి మంచిగా ఈరోజు పూర్తి చేయాలనుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్స్. మీకు విషయం చెప్పట్లేదు, చికెన్ తనే చేస్తుంది ఈరోజు. అవును. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చికెన్ చేయాలనుకుంటున్నా. కానీ నేను ఒక మంచి అమ్మాయి ఫ్రెండ్స్, ఆగండి, నేను ఒక అమ్మాయిని ఫ్రెండ్స్. నార్మల్గా అబ్బాయి చేసి అయ్యో చేస్తాడా అయితే ఈరోజు తినకూడదు పోవాలి అని అనుకోవాలి, కానీ అమ్మాయి చేస్తానంటే అందరూ అదే డైలాగు, రివర్స్ డైలాగు ఉండాలా పోవాలా. అసలు నేను ఎప్పుడు చేసుకోవచ్చా, మీరు ఎప్పుడు తిన్నారు, దాన్ని ఎప్పుడు వామిటింగ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. నేను చేస్తే ఈరోజు చూస్తేనే కదా తెలుస్తుంది. ఈరోజు ఏదేమైనా సరే ఫ్రెండ్స్, అంత మసాలా నేనే రెడీ చేసినా, నేనే చేస్తా అంతే. ఈరోజు సోకు నాదే కాబట్టి సొమ్ము కూడా నాదే కావాలి, నేనే చేసినానని ఈవినింగ్ చెప్పాలి. నిన్న నార్మల్గా కుందన్ అనేసి ఒక అబ్బాయి ఉన్నాడు కదా, తను చేశాడు ఎగ్గు కర్రీ. కానీ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, నేను చేస్తానంటే వద్దు సిరి అన్నారు. పర్లేదు ఎగ్గు కర్రీ నువ్వే చేసినానని చెప్పు అన్నారు. నాకు అవసరం లేదు, నేను చేసే చెప్తాను, తను చేసింది నేను చెప్పను అన్నా. ఈరోజు నేనే చేసి నేనే చెప్తాను, నేను చేశాను చికెన్ కర్రీ. సాయంత్రం వీళ్ళ మాట విందురు మా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సరే, ఏదేమైనా కూడా కొంచెం పాత్ర ఇద్దాంలే మనం, ఎంటర్ చేద్దాం. నేను దూరం నుంచి అదే అనుకుంటున్నాను, రాహుల్ ఇక్కడ పడిపోయి కింద పడి వచ్చాడు అనుకుంటున్నాను. గుర్రం బొమ్మ అది అంటావా. సో చివరిలో రాహుల్ వచ్చారు. సో రాహుల్ ఎందుకు ఇంత లేట్గా వచ్చాడు, ఏంటి వ్యవహారం ఏంటి, చికెన్ ఏమైనా పట్టుకొచ్చాడా డైరెక్ట్గా అనేది మనం కనుక్కుందాం. మరి రాహుల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం లేదు, కొంచెం టైర్ ఇష్యూస్ వస్తున్నాయి, కార్ టైర్ ఇష్యూస్. మళ్ళీ గాలిగింది, మళ్ళీ చెక్ చేయించుకున్నాను, నో పంచర్ అన్నారు, టైర్ లైఫ్ అయిపోయింది. సో ఆ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ అవుతుంది. సో ఎస్, టుడే సెకండ్ షెడ్యూల్ ఆఫ్ montage scenes, looking forward with creativity team, mana world class creators Sarpa and Anand anna, adam all mix fruit juice unnamu. So ee roju looking forward to chicken manchiga avutundi అనేసి. సో సిరి గారు చేస్తారంటున్నారు,
మేము ఇంకా వీఆర్ స్టిల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, బట్ స్టిల్ విల్ గో అండ్ మేము ముందుగా అడిగేస్తాము, భయపడకుండా అడిగేస్తాం మేము. సో ఎస్, సింగిల్ టేక్ సిరీ ఈరోజు ఎట్లా వేస్తుందో చూడాలి. ఓవర్ టు సార్. ఏం లేదు, అందరూ తినే ముందు అంటే 4-5 ఆటోలు రెడీగా పెట్టేసి అవన్నీ మేము ఏర్పాట్లు చేసుకుంటాం. మేము సిరి ఇంక తగ్గట్లేదు ఎక్కడ కూడా. ఇట్లా ఇలా అని చెప్పేసి చికెన్ చేస్తూ ఉంటుంది, మరి ఏం చేస్తాం మరి, కానీ చేద్దాం తప్పదు. అంటే మా ఈసీ హీరోయిన్కి ఆ మాత్రం ఫ్రీడమ్ ఇవ్వాలి, తప్పదు. ఇంకా ఈరోజు సిరి చేసిన వంట మేము తినబోతున్నాం, అంతేనా? లే, ఎంత నువ్వు వంట చేసినా కూడా కుందన ముందు ఉంటాడు అంతే. లేదు, ఈరోజు కుందన్ లేకుండా నేను చేస్తాను. తను పొయ్యి మంటించాలి, అది పెట్టాలి, రైస్ తనే చేయాలి. ఏమీ అవసరాలు లేదు, కుందన్ పని కుందన్ చేసుకుంటాడు. అది ఆయన మేనేజ్మెంట్, ఆయన డిపార్ట్మెంట్. అది మా అన్నయ్య ఇస్మాయిల్ అని ఉన్నాడు, తను యూజ్ చేసుకుంటాను. చేసుకోండి, మీ ఇద్దరు కూర్చొని చేసుకోండి, మీ ఇద్దరు చికెన్. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లేట్ చేయకుండా మేము షూట్కి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.